ప్రభునామంన ఎస్తర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్ లో చేరి వచ్చిన సహోదరులకి నా ప్రేమ వందనాలు. పాట పాడతాను. వందనాలు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందునా, నేను కోరుకునకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము, నేను కోరుకోకుండా నా కోసము తనకు తాను చేసినాడు సిలువ యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువాడు దొరకడు ఎంత వెదికినా, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదికినా, నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము, నీ చూడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు ఏమి చిత్రము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు ఎవరు విశ్వమందునా, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంతా ఇచ్చినాడు ఏమి త్యాగము. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు. వందనాలు, అందరికి వందనాలు. కిజమ్మ గారికి వందనాలు. మనకు మంచి స్నేహితుడు, ప్రాణం పెట్టే స్నేహితుడు ఈ లోకంలో ఎవరు మనకంటూ లేరు. లాభం మనకేం చూడలేదు, ఫలితం మన నుంచి ఏం ఆశించకుండా
తనకు తానే శిలువ యాగం చేసుకున్న గొప్ప దేవుణ్ణి. ఈరోజు మన అంతస్తులు ఏం లేవు మన దగ్గర, అర్హతలు, మన విద్యార్హతలు కానీ ఇంకా అర్హతలు ఏమి లేకున్నా కానీ మనం నీచలు మనం చూడకుండా ఆయన తన పరలోక మహిమనంతా వీడి భూలోకానికి దీనుడుగా రిక్తుని కానీ ఏమి లేనివాడుగా చక్కని పాట అందించిన మన అన్నపూర్ణక్కకు ఎస్తేర్ ప్రేయర్ వారి తరఫున వందనాలు చెల్లిస్తుంటున్నాను. వందనాలమ్మా, వందనాలు, వందనాలు. మన ఇప్పుడు మన దైవ జనరాలు మన ఆత్మీయ తల్లి కేజక్క గారు మనకు వాక్య సందేశం అందిస్తుంది. మనందరము శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విని మేలు పొందవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వందనాలక్క. వందనాలమ్మా. వందనాలక్క. వందనాలు అన్నపూర్ణమ్మ గారు, వందనాలు. ఇంకో వందనాలు. రెండు చరణాలు పడతారు వేరే పాట వందనాలమ్మా, ఏమన్నా? వందనాలు, వందనాలు. ఇంకో పాట అంటే పాడండి అక్క, అన్నపూర్ణక్క ఆ, ఆ, పాడండి ఇంకో పాడతా పాడతా. వందనాలు. దాని పక్కన ఇంకో పాట ఉంది కదా అక్క, తల్లిలా లాలించి. ఆ, ఆ, పాడతా. రెండు 250. పాడతామ్మా, పాడతా. దేవా సార్. మధురము 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 క్రీస్తము మధురము దైవాయానాతి దీప్తిలో దివ్యాయాగము తీర్చితివి దైవాయానతి దీప్తిలో దివ్యాయాగము తీర్చితివి కల్వరిలో సిలువపై రక్తము చిందించి రక్షించితివి కల్వరిలో సిలువపై రక్తము చిందించి రక్షించితివి నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు యేసు నా కొరకెంతో త్యాగము చేసి ప్రాణమునిచ్చిన ప్రభు యేసు యేసుని స్నేహమే మధురము 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 మారదు నీ ప్రేమ మారదు మాన్యుండ నీ ప్రేమ మారదు మారదు నీ ప్రేమ మారదు మాన్యుండ నీ ప్రేమ మారదు నే పాడేదా ఈ గీతము మోక్షపూరి మార్గంబునా నే పాడేదా ఈ గీతము మోక్షపూరి మార్గంబునా నీదు దర్శన భాగ్యంబులోన నాత్మ సౌపల్య సౌభాగ్యము
నీదు దర్శన భాగ్యంబులోన నా ఆత్మ సాఫల్య సౌభాగ్యము యేసుని స్నేహమే మధురము 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 క్రీస్తేసుని స్నేహమే మధురము మధురము మధురము. వందనాలమ్మా, 2 చరణాలు పాడాను. చేరి వచ్చిన సోదరులందరికీ కూడా ప్రభు నామమున నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. 2 పాటల్లో ఒకటే అంశం వచ్చింది, గుర్తెరిగినారా? ఏ అంశం వచ్చింది? స్నేహితుడు. ఈరోజు మన పాఠ్యభాగంలో కూడా దేవుని స్నేహితుడు ఎవరు? వీడియో అడ్డంగా ఉంది సిస్టర్. మన స్నేహితుడు ఎవరు? ఈ విషయాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. అక్క వీడియో ఇటు వచ్చింది కట్ట చేసుకోండి కిజక్క వీడియో ఇప్పుడు దేవుని వాక్యంలో నుండి ఈరోజు నేను క్విజ్ తీసుకోవడం లేదు. దేవుని వాక్యంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం చివరి వచనం ఎవరైనా చదివి వినిపించాలని మనవి చేస్తున్నాను. న్యాయాధిపతులు 14 చివరి వచనం అనగా 20వ వచనం. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడెను. చిన్న ప్రార్థన సహాయం కోరుకుని ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ ద్వారానే సహాయం ద్వారానే ధ్యానం చేసుకున్నాం. ప్రార్థన. మా విమోచకుడా, మా ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మా ప్రాణనాథుడా, మా ప్రాణ స్నేహితుడా, పాపుల స్నేహితుడా, పాపుల కొరకు ప్రాణం పెట్టిన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శక్తి కలిగిన, ప్రేమ కలిగిన, నమ్మకమైన నామములో మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాం, మేము పూజిస్తున్నాం తండ్రి, కొనియాడుతున్నాం. ఎందుకంటే మా జీవితాంతము మేము, మా పిల్లలు తరతరాలు మిమ్మల్ని సేవించినా మీ రుణాన్ని ఎన్నడూ తీర్చుకోలేము. పాపుల్ని ఎవరు ప్రేమించరు, పాపుల్ని ఎవరు స్నేహించరు. పాపుల రక్షకుడుగా, పాపుల స్నేహితుడుగా ఈ లోకానికి వచ్చినందుకు నీ స్తోత్రం. ప్రాణం పెట్టిన దేవుడుగా ఉన్నందుకు నీ స్తోత్రం. లాభం ఏమీ కోరుకోలేదు, స్వార్థం ఏమీ చూపలేదు. మీకున్నదంతా మా కొరకు ఇచ్చారు ప్రభువా. సంఘం కొరకు, సంఘం సంపాదించడం కొరకు మీకున్నదంతా ఇచ్చారు. సమస్తం పోగొట్టుకున్నారు. నీ ప్రాణముతో మమ్మల్ని ప్రేమించిన ప్రేమ ఎవరూ చూపించలేదు. తల్లిదండ్రుల, మిత్రుల, బంధువుల, భార్యాభర్తల, పిల్లల, తల్లిదండ్రుల ప్రేమతో ఈ ప్రేమను కొలవలేము. అర్థం కాని ఆ ప్రేమ కొరకు తల వంచినప్పుడల్లా చేతులెత్తి హృదయపూర్వకంగా మేము స్తుతింపబద్ధమై ఉన్నాము. అంత మాత్రమే కాదు, కేవలం స్తుతించడం మాత్రమే కాదు, ఆ స్తుతికి సంబంధమైన జీవితం, ఆ ప్రేమకు తగిన జీవితం మేము జీవిస్తేనే కానీ కొంచెానికి కొంచెం కూడా ప్రభువా దానికి నిజమైన అర్థం ఉండదు తండ్రి. మా ఆరాధనకు, మా ప్రార్థనకు, మా సేవకు ప్రభువా పట్టించుకోవడానికి నీ వలే మేము నిన్ను ప్రేమించడానికి తగిన స్తోమత లేని వారము, కానీ నేను తరతరాలు సేవించే కృపనివ్వమని ప్రార్థన చేస్తున్నాం. సహాయకంగా ఈరోజు మేము చదువుకున్న వాక్య భాగాన్ని దీవించి ఇందులో ఉన్న సంగతులు అర్థం ఉన్నట్లుగా మాకు సహాయం చేయమని, ఈ వచనమును ఇంకా చదువుకోబోయే వచనాన్ని కూడా మీరు దీవించి నిష్ప్రయోజకురాలను సిలువ చాటున
బలహీనరాలను చేరి వచ్చి ఉండగా బలపరిచి వినే చెవి గ్రహించే హృదయాన్ని మా అందరికి అనుగ్రహించండి. మీరు పలికితే ప్రభా బాగుంటుంది ప్రభా, నీ స్వరం వినబడితే బాగుంటుంది ప్రభా. జలముల మీద నీ స్వరం వినపడి చేసి ఉన్నావు తండ్రి, లేలను ఈన చేసి ఉన్నావు ప్రభా. తండ్రి పాపి మనసులను కలుగజేసే మీ మాటలు తండ్రి, చీకటి గల చోట్లను వెలిగించే మీ మాటలు మీరే అనుగ్రహించి సంఘానికి క్షేమాభివృద్ధి, చేరువచ్చిన స్త్రీలమైన మాకు పరిపూర్ణత మీరే అనుగ్రహించమని, సకల ఆటంకమును దూరపరచమని యేసయ్య దివ్య నామమున స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ఒకసారి అందరికీ వందనాలండి. ఇప్పటికే సంసోను భార్యను గురించి దాదాపు 4 వర్తమానాలు మనం ముగించుకున్నాం. ఇది 5వ వర్తమానం అని నేను ఎరుగుతూ ఉన్నాను. ఈరోజు మన అంశానికి పేరేంటంటే భర్తకు కోపం తెప్పించిన సంసోను భార్య అని. ఎన్నో పేర్లు ఉన్నాయి, ఎన్నో పేర్లు మీరు పెట్టుకోవచ్చు, నేను చెప్పినవి మాత్రమే కాదు. కనుక ఇప్పుడు 20వ వచనం మనం చదువుకున్నాం కదా, అందులో ఏమని రాయబడింది? స్టార్టింగ్ లోనే అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతని స్నేహితునిగా భావించుకునిన అతని చెలికానికి ఇయ్యబడెను అన్న మాట చదువుతున్నాం. దీన్ని బట్టి ఏం పేరు పెట్టచ్చు అంటే ఆమెకు భర్తకు కోపము తెప్పించిన భార్యగా మనం చూస్తున్నాం. భర్తకు కోపం తెప్పించిన భార్య. మొట్టమొదటి నుంచి ఆమెను గురించి ఎన్నో విషయాలు మనం వింటున్నాం. భర్తకు ఎందుకు కోపం వచ్చిందో మనము బాగా తెలుసుకున్నాం. ఎందుకంటే భర్త చెప్పిన రహస్యాన్ని, ఆ విపుడగత భావాన్ని తెలపవద్దని ఆమెకు చెప్పి ఉండగా ఆమె భర్త మాట వినలేదు కనుక 3rd పర్సన్ వాళ్ళ మాట వినింది. ఈ 3rd పర్సన్స్ ఎవరో చెప్పుకున్నాము, ఫిలిస్తీయులు. కానీ వాక్యం ఏం చెప్తుంది? పెళ్ళైన తర్వాత ఎవరి మాట వినాలని దేవుని వాక్యం చెప్తుందో వాక్యంలో మనం గ్రహించవచ్చును కదా. పెళ్ళైన తర్వాత 45వ కీర్తన 10వ వచనం మనకందరికి కంఠస్థమే కదా. ఏమని రాయబడింది? కుమారి ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. వెరీ గుడ్. ఇంకా అంతవరకే వచ్చినాయి. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. అవును, మరువము నీ తండ్రి ఇంటిని, మరువము నీ స్వజనము, ఈ రాజు నీ ప్రభు, అతనికి నీవు నమస్కరించు. ఈ రాజు అనగా ఎవరి భర్తలు వాళ్ళకు రాజులే కుటుంబంలో. కనుక ఆయన మాటని వినుము, స్వజనుల మాట కూడా వినొద్దు. పెళ్ళైన తర్వాత తల్లిదండ్రుల మాట కూడా వినొద్దు. ఈ మాట వింటుంటే తల్లిదండ్రులకు చాలా బాధ అనిపిస్తుంది. దేవుని వాక్యమే చెప్తుంది అది. ఒక ఆయన చేతిలో మనం బిడ్డ చేయిని మనం పెట్టినప్పుడు ఇక నుంచి ఆమె తన భర్త మాట వినవాలి. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండొచ్చు, పెంచిన ప్రేమ ఉండవచ్చు, పెరిగిన ప్రేమ ఉండవచ్చు, కానీ దైవం చెప్పే లేఖనము చెప్పే విలువైన మాటలు, బ్రతుకు జీవితంలో ఎలాంటి విలువైన మాటలు చెప్పాలో, ఏ దశలో ఎలాగ మనం మాటలు వినాలో దేవుడు చెప్తున్నాడు. ఇదే విషయం మన పిల్లలకు కూడా నేర్పించాలి. పెళ్ళైన తర్వాత నీ భర్త మాట విన్నానా, అత్తమామల మాట విన్నానా అని చెప్పి వారికి బుద్ధి మాటలు చెప్పాలి. పెళ్లి యొక్క కౌన్సిలింగ్ తల్లిదండ్రులు ఇవ్వాల్సింది, తల్లిదండ్రులు ఇవ్వవలసిన వారంగా ఉన్నాం. జీవిత విలువలు, వాక్యపు విలువలు వారికి చెప్పవలసిన వారంగా ఉన్నాం. కానీ అలాగే ఈ వాక్యం మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్న 45వ కీర్తన 10వ వచనం మాత్రమే కాదు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 5:24. ఇవన్నీ మనకు తెలిసినవే, కానీ సందర్భాన్ని బట్టి మళ్ళీ చదువుకుంటున్నాం. 5:24. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. 24వ వచనం సరిపోతుంది, మనం చదువుకున్నాం. 5:24లో ఏమని రాయబడింది? ఎన్ని విషయంలో భర్తల మాట వినాలంట? సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలను. ప్రతి విషయంలో అంటే
ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రతి విషయంలో ఏ మినహాయింపు లేకుండా మరి లోబడాలని ఉంది. క్రీస్తుకు లోబడినట్టుగా. భర్త మంచోడు కాదండి, ఎట్లా లోబడాలా? రాకపోతే లంచగొండితనమే, విగ్రహారాధికుడు అంటే మరి అట్లాంటి ఆయనకు బిడ్డను ఎందుకు ఇచ్చారు? మనం ఎందుకు ఇచ్చినట్టు? ప్రభునందు కదా మనం పెళ్లి చేయాలి. బిడ్డ ఖర్చు కావాలని ఓ పెద్ద జీతగాడో, అమెరికా సంబంధము, అందగాడో, స్టేటస్ ఉందో, గొప్ప ఆస్తి ఉందని ఇచ్చారు. చాలా మంది విశ్వాసులు కూడా అదే తప్పు చేస్తున్నారు. నేటికి కూడా సేవకులు కూడా అదే తప్పు చేస్తున్నారు. రిజర్వేషన్స్ చాలా మంది పెట్టుకుంటున్నారు. ఆత్మీయతను చూడడం లేదు. ఆత్మీయుడైతే చాలా అనుకోవడమే లేదు. ప్రభునందు ఉన్నవాడు దొరికితే చాలా అనుకోవడం లేదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి కదా. పిల్లోడు మంచోడైతే ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులను చూడాలి కదా. 7 తరాలు అటువైపు, 7 తరాలు ఇటువైపు. వాక్యంలో ఉందండి అది. మీ పిల్లలు ప్రభునందు మాత్రమే పెళ్లి చేయండి అంటే అదనపు వచనాలన్నీ కూడా మనం జోడీకరించుకొని అసలైన దేవుని చిత్తానుసారమైన సంబంధాలన్నీ పోగొట్టుకొని భర్త మంచోడు కాదండి అంటే మంచోడు కాని దానికి అలాంటి వాడికి ఎందుకు ఇచ్చినారు మన బిడ్డల్ని? కానీ మనం ఏదో నేర్పించి వాళ్ళ జీవితాలను సరిచేయాలి అనుకుంటే అవి డ్యామేజే అవుతున్నాయి, కానీ మేనేజ్ ఏం కావడం లేదు. ప్రియులారా, అన్ని విషయంలో తమ భర్తలకు లోబడాలంటే మంచి భర్తలను ఇచ్చి పెళ్లి చేయండి. విశ్వాసులను, ప్రార్థనాపరులను, దేవునికి లోబడే వారిని, దేవుని చిత్తానికి తలవొగ్గే వారిని పెళ్లి చేయండి. పెళ్లి చేసే విషయంలో మీరు చేసిన తప్పును బట్టి పిల్లల యొక్క జీవితాలను మీరు మెండ్ చేయాలని అనుకోవద్దండి. అలాంటి సంబంధాలు తీసుకొని రాకుండా పిల్లల్ని, వాళ్ళ జీవితాలను మనమే భ్రష్టు పట్టిస్తున్నామేమో. మీకేమో పెళ్లి చేస్తే వెళ్ళిపోతే ఆ బిడ్డ ఖర్చు అయిపోతుంది, మా భారం తొలగిపోతుంది, ఎద మీద కుంపట్లాగా ఉన్నారు పిల్లలని అనుకుంటున్నాం, కానీ వారి కుటుంబ జీవితాన్ని సవ్యంగా సాగిపోయే సంబంధాలు మనమే చేయటం లేదు. మీరందరూ ఒకసారి ఆలోచించండి. ఎవరెవరి కుటుంబ జీవితాలు, పిల్లల యొక్క జీవితాలు సరిగా లేవేమో. పెళ్ళిళ్ళలో మీరు చేసిన తప్పులే మీ పిల్లలు ఈనాడు అనుభవిస్తున్నారని మీరు గుర్తిరుగుతారని నేను నమ్ముతున్నాను. దేవుని చిత్తానుసారమైన పెళ్ళిళ్ళు కావు కదా అవి. కనుక మీరు పురుషులకు లోబడవలనని మొట్టమొదటిసారి ఆ బిడ్డ ఫిలిస్తీయులకు లోబడింది. రెండవసారి ఎవరికి లోబడిందో పెళ్ళైన తర్వాత ఈరోజు మనం చూడబోతున్నాం. సరే, ఈ లోబడే విషయంలో తీతు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. తీతు పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఇవన్నీ మనము చాలాసార్లు చదువుకోము. 2:9 గమనించండి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక, ఏమియు అపహరింపక, సంపూర్ణమైన మంచి నమ్మకమును కనుపరుచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు వారికి లోబడి ఉండవలనని వారిని హెచ్చరించుము. ఇక్కడ ఏమని రాయబడింది? దాసులైన వారు అన్ని విషయములందు తమ రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించినట్లు. దాసులు యజమాను గురించి చెప్తున్నాడు. అదే సమయంలో భార్యకు యజమానుడు ఎవరు చెప్పండి? కుటుంబంలో భర్త. కొద్దిమంది తమ భర్తలను ఏమని పిలుస్తున్నారు? యజమానుడని. పితరుడైన అబ్రహాము భార్య శారా అబ్రహాముని ఏమని పిలిచిందంట? యజమానుడని, మాస్టర్ అని పిలిచింది అనమాట. ఈనాడు పేర్లతో పిలుస్తున్నారు, ఒరే తెర్రే అని కూడా అనుకుంటున్నారు. వారి ప్రేమలు ఎట్లనో, వారి మర్యాద ఎట్లనో నాకైతే తెలియదు, కానీ నిజంగా వారు మన యజమానులని మనం గుర్తిరగాలని దేవుని వాక్యం చెప్తుంది. మన పిలుపులు ఎట్లున్నా, మన సంబోధనలు ఎట్లున్నా, మన భర్తలు మనకి యజమానులే. కనుక మనం ఏం చేయాలంటే మన రక్షకుడైన దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తమ యజమానులకు ఎదురు మాట చెప్పక. భర్తలకు భార్యలు ఏం చెప్పకూడదంట? ఎదురు మాటలు చెప్పకూడదు.
ఎన్నిసార్లు ఎదురు మాటలు చెప్తున్నాము, ఎన్నిసార్లు తిరగబడుతున్నాము, ఎన్నిసార్లు వ్యాజ్యాలు పెట్టుకుంటున్నాం, ఎంత పౌరుషాలు పలుకుతున్నాం. నీవేనా చదువుకుంది, నేను చదువుకున్నా, మీ అమ్మ నాన్న పెంచినట్టే మమ్మల్ని పెంచారు. విస్తరించిన మాటలను బట్టి కోపతాపాలు ఎక్కువైపోతున్నాయి. రోషాలు, పగలు, కయ్యాలు, కజ్జాలు, విడుదల, విడాకులు, లేకపోతే కొన్ని రోజులు ఆమె వెళ్ళిపోవడం, ఈయన వెళ్ళిపోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కుటుంబానికి మరి స్త్రీని దేవుడు దీపంగా ఉంచి ఉన్నాడు. జ్ఞానంతో కాపురాన్ని సంయమనం పాటించి, పురుషునికి కాస్త కోపము, బీపీలు, పనులను బట్టి, బయట పనులను బట్టి, ఆఫీస్ పనులను బట్టి, అధికారుల యొక్క మరి ఆ అధికారం కింద వారు ఉన్నారు కాబట్టి బిజీ లైఫ్ని బట్టి ఒకవేళ వారిలో దుడుకుతనం కనిపించినా, రోషం కనిపించినా, కుటుంబాన్ని కట్టుకునేది స్త్రీయే కాబట్టి మనము మన యజమానులకి ఎలా ఉండాలంట? 9వ వచనంలో ఏమని రాయబడింది? అన్ని విషయాలలో వారికి మనము లోబడి ఉండాలి. తీతు కదండి, చదువుతారా మరొకసారి అన్నమాట? 2:9 దాసులైన వారు ఉపదేశమును అలంకరించినట్లు. ఉపదేశం చెప్తుందంట మనకు, ఉపదేశం అలంకరించాలి. అన్ని విషయాలలో మీ భర్తకు లోబడి ఉండండి అని ఉపదేశం చెప్తుంది, వాక్యోపదేశం. తీతు పత్రికలో స్త్రీలు కూడా చెప్తారంట, పెద్ద స్త్రీలు, వృద్ధ స్త్రీలు ఏమని చెప్తారంట? పతి ప్రియులుగా, శిశు ప్రియులుగా మీరు ఉండండి అని. ఇదే 1వ అధ్యాయంలోనే ఉందనుకుంటాను కదా. స్త్రీలు 2వ అధ్యాయంలోనే 5వ వచనంలో చూడండి. 5వ వచనం, ప్రవర్తన యందు భయభక్తులు గలవారై ఉండవలనియు, దేవుని వాక్యం దూషింపబడుకున్నట్లు యవన స్త్రీలు తమ భర్తలకు ఎట్లుండాలంట? లోబడి ఉండినట్లు. తమ భర్తలను, శిశువులను ప్రేమించువారును, స్వస్థబుద్ధి గలవారును, పవిత్రులను, ఇంట ఉండి పని చేసుకుని వారును, మంచివారును ఉండవలని బుద్ధి చెప్పొచ్చు, మంచి ఉపదేశము చేయువారై ఉండాలని వృద్ధ స్త్రీలకు దేవుడు చెప్తున్నాడు తీతు ద్వారా. కనుక ప్రియులారా, తండ్రులమైన మనము మన భర్తలకు, తల్లులమైన మనం లోబడి ఉంటే కదా వృద్ధ స్త్రీలుగా ఉండి మన పిల్లలకు చెప్పగలం. అమ్మతో అమ్మ ఇలాగ చెప్తే, మా డాడీకి నువ్వు అట్లాగే లోబడ్డావు మమ్మీ, నువ్వు అప్పుడు అట్లా చెప్పలేదా, నువ్వు అట్లాగే ఎదురు చూడలేదా, ఎదురు చెప్పలేదా అని పిల్లలు మనల్ని క్వశ్చన్ చేస్తారు. ఉపదేశ క్రమం దేవుడు ఇలాగ చెప్పాడు. తీతులో చెప్పాడు, తిమోతిలో చెప్పాడు, ఎఫ్ఎస్సి 5:24 చెప్పాడు, ప్రతి చోట చెప్పాడు. ఉపదేశమును అలంకరించినట్టు వాక్యాన్ని అలంకరణగా కలిగి ఉన్నామా? కుటుంబ జీవితంలో అలాగూ మనము ఎదురు చెప్పకుండా, ఎదురు మాట చెప్పక, ఏమీయో అపహరింపక, భర్తల యొక్క డబ్బులు కూడా అపహరింపక ఉండునట్లు అనే మాట తీసుకోవాలి. ఇక్కడ ఎదురు చెప్పకూడదు, ఏమి అపహరించకూడదు, సంపూర్ణ మంచి నమ్మకమును కనపరచుచు, క్యారెక్టర్లో నమ్మకం, పనిలో నమ్మకం, మాట వింట్లో నమ్మకం ప్రతిసారి దేవుడు మనకు వినిపిస్తున్నాడు. అన్ని కార్యములందు వారిని సంతోషపెట్టుచు, భర్తలను అన్ని విషయాల్లో సంతోష పెట్టాలి అని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఇదే సాటి అయినా సహకారిగా ఉండాలని ఆదాముకు హవ్వని ఇచ్చాడు. అన్ని విషయాల్లో సంతోష పెడుతున్నామా? వారికి లోబడి ఉండవలని హెచ్చరించుము. సంఘ పెద్దల్ని హెచ్చరించమంటున్నాడు, తీతును హెచ్చరించమంటున్నాడు. ఫస్ట్ బిషప్ ఇన్ ఎఫెస్ సంఘములో తిమోతిని హెచ్చరించమంటున్నాడు, వృద్ధ స్త్రీలను హెచ్చరించమంటున్నాడు. ఇలాంటి ఉపదేశం సంఘంలో ఉందా ప్రియులారా? కుటుంబాల్లో ఉందా? నీ భర్తకు లోబడి ఉండమ్మా, నీ కష్టమైనా కూడా లోబడి ఉండమని చెప్పడమే వాక్యోపదేశం యొక్క అలంకరణ. శరీర సంబంధమైన అలంకరణకు పెద్ద పీట వేస్తున్నారు స్త్రీలు, కానీ వాక్యోపదేశ అలంకరణ మనకుందా? ఉపదేశ అలంకరణ అన్ని విషయాల్లో లోబడి ఉండాలని ఈ స్త్రీకి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ఈమె ఫిలిస్తీయురాలైన స్త్రీ కాబట్టి ఆ ఫిలిస్తీయులు నేర్పటం లేదు. ఆమె తల్లి ఎవరో అసలు పిక్చర్లో కనపడడం లేదు, తండ్రే కనిపిస్తున్నాడు అన్నమాట.
సరే, ఈమె ఇలాగూ ఆ తన భర్త మాట వినకపోవడానికి కారణం ఆమె భర్త వివాహం చేసుకుందే గాని వివాహ సంబంధమైన జ్ఞానోపదేశం ఎన్నడూ పొందలేని అవివేక స్త్రీగా ఉంది. ఆమంటే అన్ని రాలు. మరి మనమంటే క్రైస్తవులము, సంఘాల్లో పుట్టి పెరిగాము, వాక్యమంతా తెలుసు అంటున్నాము. కానీ ఇది ప్రవర్తనలోకి వచ్చేసరికి భర్తకే లోబడక, అత్తమామలకే లోబడక, సంఘానికే పెద్దలకే లోబడకుండా మనం జీవిస్తున్నామే, భర్తకు లోబడకుండా. అదే సమయంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన ఆత్మీయ భర్త మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఎంత మాత్రం లోబడుతున్నాం. ఆయన వాక్యమునకు ప్రతి మాటకు మనం లోబడుతూ ఉన్నామా? 66 గ్రంథాలు వినిపిస్తున్నాడు, వీణులు విందుగా వినిపిస్తున్నాడు, కానీ వింటున్నామే కానీ దాని ప్రకారం ఉపదేశాన్ని అలంకరించుకుంటున్న ఉపదేశాన్ని బట్టి మన జీవితంలో హృదయపూర్వకంగా మనం ప్రశ్న వేసుకోవలసిన వారంగా ఉన్నాము. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన? అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగానే మనం చూస్తున్నాం. లోక సంబంధమైన బీర్ షాపులకు కానీ, బ్రాందీలకు షాపులకు కానీ, స్త్రీలోలుడుగా అవడానికి కానీ ఎక్కడికి వెళ్ళలేదు. లోక సంబంధమైన కార్యకలాపాలకు వెళ్ళలేదు. కానీ తండ్రి ఇంటికి వెళ్ళాడని, ఆ తండ్రి ఇల్లే మన సంఘమని మనం నేర్చుకున్నాం. ఆయన చెడిపోవడానికి తప్పుడు తిరుగులకు వెళ్ళలేదు. కానీ ఆయన తండ్రి ఇంటికి వెళ్ళాడని ఈమె కూడా ఏం చేసింది? తన తండ్రి ఇంటికి వెళ్ళినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకున్న అతని చెలికానికి ఇయ్యబడిన. ఆమె కూడా తన తండ్రి ఇంటికి వెళ్ళింది. తండ్రి ఏం చేశాడంట? చెలికానిగా ఎవరినైతే భావించుకున్నాడో సంసోను, ఆ ఇంటికి తండ్రి పంపించినట్టుగా చూస్తున్నాం. మొదటిసారి ఫిలిస్తీయుల మాట వినింది, థర్డ్ పర్సన్స్ మాట అని. నాలుగోసారి ఫోర్త్ పర్సన్ మాట వింటా ఉంది. ఎవరి మాట? ఇప్పుడు నీ భర్త కోపం వచ్చి వెళ్ళిపోయాడు, వాళ్ళ భర్త ఇంటికి వెళ్ళిపోయాడు, నిన్ను కూడా మరొక ఇంటికి పంపిస్తాను, నువ్వు వెళ్ళు. మీ భర్త స్నేహితునిగా భావించుకునే వాడు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతని ఇంటికి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నప్పుడు ఈ పాప కొంచెమైనా జ్ఞానం ఉండద్దా? జ్ఞానం కలిగిన స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది అని. అక్కడ చూస్తే ఫిలిస్తీన్ల మాట వినింది, ఇక్కడ చూస్తే తండ్రి మాట వినింది. జీవితం బాగు చేసుకుందా? కథ మీకు తెలుసు. కథ అంటే కల్పించబడిన కథ కాదు, జరిగిన స్టోరీ మీకు తెలుసు, జరిగిన సంభవం మీకు తెలుసు. అగ్ని చేత ఏమైంది? ఆ పిల్ల కాల్చబడింది. తండ్రి కూడా కాల్చబడ్డాడు, తండ్రి ఇల్లు కూడా కాల్చు. దేవుని వాక్యంను మనం అలంకరించకపోతే మన జీవితాన్ని చేసుకుంటాం, దహించిపోతాం. దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్ని చులకనగా చూస్తున్నాం మనం. దేవుని వాక్యంతో, దేవునితో, ఆయన ఓర్పుతో ఆడుకుంటున్నాం. క్షమించేదానికి సిద్ధమైన మనసు కలిగిన వాడులే అనుకొని ఆ ప్రభుని పరీక్షిస్తున్నామా? ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది కదా ప్రియులరా. తెలిసి చెడిపోతామని పాటలో మనం పాడుకుంటానే ఉన్నాం. తెలిసి ఆయన కోపం పుట్టించువారుగా ఉన్నామా? ఆయన వాత్సల్యతకు మనము మరి అర్పణ చేసుకోవాలి, కానీ ఆయన కోపానికి మనము మరి కల్పించిన వారుగా మనం ఉండకూడదు. ప్రియులారే, అమ్మాయి ఏం చేసింది? తన భర్తకు చెలికానిగా తన భర్త భావించుకున్నాడంట. సొలొమోను యొక్క చెలికాండ్లు ఎవరు? ఆయన పెళ్లి సమయంలో ఆ స్త్రీని చూడబోయినప్పుడు, ఆ పెళ్లి సమయంలో ఆయన విందు చేశాడని 13వ అధ్యాయంలో లేదా 14వ అధ్యాయంలో ప్రారంభంలో మనం చూస్తాం. 10వ వచనం చూడండి, 14:10 చదువుతారా?
అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. వారు అతని చూచినప్పుడు అతని యుద్ధం నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల ఈ స్నేహితులు అంటే ఎవరండి? ఈ 30 మంది. ఆ 30 మందిలో ఒకడు స్నేహితునిగా భావించుకున్నాడట. ఆ భావించుకున్న ఒక స్నేహితునికి ఈ తండ్రి ఇచ్చేశాడు ఆ అమ్మాయిని. నిదానం లేదా? కొంచెమైనా నిబ్బరం లేదా? భార్యాభర్తలు కోపం వస్తే కలకాలం ఉంటుందా? కోపం తప్పించుకుంటారు కదా, కోపము మరి మానుకుంటారు కదా, అందరి సంసారాల్లో చూస్తూనే ఉంటారు కదా. ఆ తండ్రి ఎంత జ్ఞానం లేనివాడుగా ఉన్నాడు. అమ్మ, నీ భర్తకు ఏమి కోపం తెప్పించావో, ఏం చేసావో, అందుకే తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు అని కొంచెమైనా తండ్రి ఉపదేశం ఏమైనా చేశాడా? ఏమీ లేదు. ఆ అమ్మాయికి తెలివి లేదు, వీళ్ళ నాన్నకు అంతకు తెలివి లేదు. వాళ్ళంటే అన్యులండి. ఈనాడు క్రైస్తవ బిడ్డలమైన కుటుంబంలో మన పిల్లల సంసారాల్లో కష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఆత్మీయ సలహాలు, ప్రార్థన, కనిపెట్టడాలు, నిదానాలు, నిబ్బరాలు ఏమీ లేవా? అర్జెంటు పెళ్ళిళ్ళే, అర్జెంటు విడాకులే, అర్జెంటు రెండవ పెళ్ళిళ్ళే. చేసిన తప్పుని ఎరగకుండా ఆ అమ్మాయికి సమయం ఇచ్చి నీ జీవితాన్ని సరిచేసుకో, నీ భర్త ఎందుకు కోపం తెప్పించావు, వెళ్ళి ఆయన్ని సారీ చెప్పుకో అనే ఒక మాటన్నా తండ్రి చెప్పాడా? పెళ్ళిళ్ళు 3 4 ముచ్చట్లేనా? బొమ్మల పెళ్ళిళ్ళ? ఏ పెళ్ళి కాకపోతే ఇంకో పెళ్లి చేయడానికి అంత సులువుగా పెళ్ళిళ్ళు దొరుకుతాయా? ఎంత ఇదిగా పెళ్ళిళ్ళ విషయంలో ఎంతగా ఇది కాకపోతే ఇంకొకటి, వీడు కాకపోతే ఇంకోడు, అది కాకపోతే ఇంకొకటి, దాన్ని వదిలేసాయిరా, నీకు రెండో పెళ్లి చేస్తాం. ఎంత చులకగా మాట్లాడుతున్నారు తల్లిగారు. పిల్లలు లేకపోతే ఇంకో పెళ్ళే, ఆరోగ్యం బాగపోతే ఇంకో పెళ్ళే, చిన్న కొట్లాట వస్తే ఇంకో పెళ్ళే. ప్రభు ఏమన్నాడు వాక్య ప్రకారంగా? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చండి వాక్య ప్రకారం? ఒకటే. ఏకపత్ని వ్రతులై ఉండండి అని దేవుడు చెప్పాడు. లేదు. అందుకే ఎంత జాగ్రత్త. ఎవరు మ్యూట్ చేసుకున్నామా దయచేసి ప్లీజ్. 1+0 ఎవరు ఫోన్ అది? కనుక ప్రియులారా, తల్లిదండ్రులు ఎంత తప్పు చేస్తున్నారో. ప్రేమ ఉంటే ఉండొచ్చు, కానీ మీ ప్రేమ పిల్లల కుటుంబ జీవితాన్ని నాశనం చేస్తుంది. అసలు మీ పిల్లకు పెళ్లి చేసే విషయంలో మీరే తప్పు చేశారనే విషయాన్ని మీరు గమనించకపోతే ఏం ప్రయోజనం? పిల్లలకు ఎంత తలనొప్పులు, పిల్లలు ఎంత రోధిస్తున్నారు, పిల్లలు ఎంత బాధపడుతున్నారు. ఆ ఆత్మీయుడు కాని భర్తతో పిల్లలు ఎంత ఏగుతున్నారు. మీ పిల్లల్ని ఎంత సఫర్ చేసిన వాళ్ళుగా మీరు ఉంటున్నారో ఆలోచన చేయండి. పెళ్ళిళ్ళు అనేవి, అందుకే దేవుడు అన్నాడు వివాహం అన్ని విషయంలో ఘనమైనది, బొమ్మల పెళ్లి చేసినట్టు కాదు. అసలు నీ పెళ్ళిలో నీవే తప్పు చేసావేమో, ఆ జ్ఞానం నీకే లేనప్పుడు నీ బిడ్డకు ఏ జ్ఞానంతో చేస్తావో నిజంగా అర్థమే కాదు. పిల్లలకైనా జ్ఞానం ఉంటే సవరించుకోగలరు, భర్తలను సంపాదించుకోగలరు. ప్రియులరా, మొదటి తప్పు ఫిలిష్తీయుల మాట వినడం, రెండవ తప్పు తండ్రి మాట వినడం. ఇప్పుడు ఆ స్నేహితునిగా భావించుకున్నాడంట. సంసోనేమో స్నేహితునిగా భావించుకున్నాడు, కానీ నిజమైన స్నేహితుడు అలా చేస్తాడా? నా స్నేహితుని భార్య ఈమె నాకెందుకు అంటగడుతున్నావు, నాకెందుకు పంపిస్తున్నావు, నా ఇంటికి నాకు భార్యగా ఎందుకు తీసుకొస్తున్నావు అని ఆ యొక్క తిమ్నాతీయుని ప్రశ్నించిన వాడు కాదు ఆ స్నేహితుడు. ఇంతే చాలు అనుకున్నాడు. ఒకవేళ అందమైన ఆమెను ఏమో నాకైతే తెలియదు, నాకు దొరికింది చాలే,
మా మామ నాకు ఇచ్చాడులే అని అనుకుంటున్నాడు ప్రియులరా. అలాగే మన ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా తాను కోపం వచ్చి ఈ లోకంలో నుండి వెళ్ళిపోలేదు, కానీ తన పని ముగించిన తర్వాత ఆయన వెళ్ళిపోతున్నాడు. నేను వెళ్ళుట మీకు ప్రయోజనం కనుక నేను వెళ్ళి పరిశుద్ధాత్మని పంపిస్తాను, మళ్ళీ వస్తాను, అంతవరకు నా పని చేయండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని దేవుడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన ఆబ్సెన్స్లో మనం ఏం చేస్తున్నాం? ఆయన స్నేహితునిగా భావించుకున్న వాణి ఆ పరాయి వాణి ఇంటికి వెళ్ళిపోయామా? నీ పరాయి వాణి ఇంటికి పంపినవాడు ఎవరు? సేటన్లో త్రయం ఉందండి. క్రీస్తులో యేసు దేవునిలో త్రిత్వం ఎలా ఉందో సాతానులో కూడా త్రిత్వం అట్లా ఉంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎట్లనో అలాగే సాతానులో త్రిత్వం ఏంటి? సాతాను, అలాగే అంత్యక్రీస్తు, ఆ తర్వాత ఆ క్రూర మృగము, ముగ్గురు త్రిత్వం, అబద్ధ ప్రవక్త. కనుక ప్రియులారా, స్నేహితుడుగా భావించుకున్నవాడు ఎవడని వాక్యంలో లేఖనాల్లో మనం చూద్దాం. ఎహెచ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయం 28వ అధ్యాయం 12, 13 వచనాలు చదువుకుందామా? నరపుత్రుడా, తూరు రాజును గూర్చి అంగలార్పు వచనం ఎత్తి ఇలాగు ప్రకటించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోట యగు ఏదైనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతో బంగారంతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. చదవనాక అభిషేకం 13 నుండి మనం చదివితే ఇక్కడ ఏమని రాయబడింది? తూరు రాజు అంటే ఈ తూరు రాజు ఎవరో కాదు, అభిషేకించబడిన కెరూబు అని మనం చూస్తున్నాం. అభిషేకించబడిన కెరూబు ఎవరో కాదు, తేజో నక్షత్రమైన సాతానుడు, వెలుగు దీపుగా తర్వాత తయారైన వాడు. అతడు ముందు ఎక్కడున్నాడంట? కాలుచున్న రాళ్ల మధ్య 14వ వచనంలో ఉన్నాడంట. దేవునికి ప్రతిష్ఠించబడిన మరి పర్వతం మీద ఉన్నాడంట. ఆయన ఎవరు? 14వ వచనంలో అభిషేకం పొందిన కెరూబువై నువ్వు ఒక ఆశ్రముగా ఉంటివి, అందుకే నేను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నీవు సంచరించుచుంటివని ఆ కెరూబులాగా దేవుడు ఇంతకు ముందు మరి ఆ తేజో నక్షత్రమైన ఆ వ్యక్తిని దేవుడు ఉంచాడు. కానీ అతనిలో గర్వం మొదలైన కారణమున గర్వము ఆయన నాశనం చేసింది. తేజస్సును చెడగొట్టుకున్నాడు, జ్ఞానమును చెడగొట్టుకున్నాడు, సౌందర్యాన్ని చూసి గర్వించాడని 17వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి దేవుడు ఆయన్ని ఎక్కడ తోలివేశాడు, ఎక్కడ పంపించాడు? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో పోయినసారి క్లాస్లో మనం చూసాం. పాతాళంలో నీవు ఒక మూలకు త్రోయబడితివి అని వ్రాయబడింది. కనుక దేవుడు ఒక కెరూబుగా ఉంచాడు, తన తర్వాతి వాడుగా ఉంచాడు, తనకంటే కింది స్థానం ఇచ్చాడు. నెక్స్ట్ టు గాడ్ లాగా ఉన్నాడు. స్నేహితునిగా తాడు భావించుకున్నట్లు సంసోను ఎలా భావించుకున్నాడో ఒక కెరూబుగా, అన్ని కెరూబుల కంటే శ్రేష్టమైన కెరూబుగా ప్రతిష్ఠించబడిన ఆ పర్వతం మీద ఆయన ఉంచాడు. పిల్లను గ్రోవి వాయించేవాడుగా, ఆయన కొరకు కూడా పిల్లను గ్రోవులు వాయించేవాడుగా దేవుడు చేశాడంట. చూడండి 13 చివరిలో ఏమని రావండి? నీవు నియమింపబడిన దినమున పిల్లను గ్రోవులు వాయించి వారు కూడా నీకు సిద్ధమయ్యారని. ఇంత టాప్ లెవెల్లో దేవుడు ఆయన ప్రేమించాడు. కెరూబులన్నిటిలో ఆయన హెచ్చించాడు, అంత సౌందర్యం ఇచ్చాడు, ఆయన అలంకరించాడు.
అభిషేకించిన కెరూబుగా ఒక ఆశ్రయముగా చేశాడంట దేవుడు. ఇంత టాప్ లెవెల్ హెచ్చించి స్నేహితులుగా భావించుకున్న వాని వలె మరి ఆ యొక్క తేజో నక్షత్రాన్ని దేవుడు ఇంత అలంకరిస్తే వాడు ఏం చేశాడండి? ఈ లోకంలో స్నేహితునిగా భావించుకున్న వాడు ఈనాడు సంఘాన్ని చెరిపివేవాడుగా చూస్తున్నాం. సంసోను భార్య సంఘమునకు ఆమెను మనం ముంగుర్తుగా తీసుకున్నట్లయితే యేసు ప్రభు యాబ్సెన్స్లో ఆయన రాకడ ఏమాయను? ఎప్పటి నుంచి చెప్తున్నారు కదా యేసు ప్రభు వస్తాడని. ఆయన రాకడ గురించిన వచనాలన్నీ ఏమైపోయినాయని చెప్పి చాలామంది ఈనాడు సాతాను యొక్క పంచులోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు చూడండి 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. 2 కొరింథీ 11వ అధ్యాయము. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానం చేసి తిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయిననో తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. సర్పము హవ్వను మోసగించినట్లు పవిత్రత నుండి తొలగిపోయేటట్టుగా సాతాను కూడా ఏం చేస్తాడంట? సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోయేటట్లు మిమ్మల్ని ప్రేరేపిస్తాడేమని నాకు భయమవుతుందని పౌలు పలికినట్టుగా ఇదే రానున్న దినాల్లో జరుగుతుంది. ఈనాడు సంఘంలో ఉన్నామని చాలామంది అనుకుంటున్నారు, కానీ టిల్ ద ఎండ్ వరకు, చివరి వరకు ఎంతమంది ఉంటారో, ఎంతమంది సాతాను పంచులోకి వెళ్ళిపోతారో, ఎంతమంది సరళతలో నుండి స్ట్రెయిట్ లైన్లో నుంచి వాక్యపు మార్గంలో నుండి పక్కకు తొలగిపోతారో తెలియదు. ఎంతమంది ఎత్తబడతారో, ఎంతమంది విడవబడతారో తెలియదు. అపవిత్రతలోకి ఎట్లా వెళ్ళిపోతారో. సాతానుడు చెప్పినట్లుగా వినేసింది అవ్వ. అందం చూపించింది, ఆహారంకు మంచిదని చెప్పింది, తెలివితేటలు వస్తాయి అని చెప్పింది. దేవునిలాగా అందంగా ఉంటారు, దేవతలంటే ఇంకా ఫిమేల్ క్యారెక్టర్లు కదా, ఇంకా చాలా అందంగా ఉంటావని మోసపుచ్చాడు ఆ ఫ్లడ్. యేసు ప్రభు రాకడ ఆలస్యమవుతున్న ఈ దినాల్లో ఎందుకైనా ఆలస్యం చేస్తున్నాడంట? పేతురుపత్రికలో ఎందుకు ఆలస్యమవుతుంది? వాక్యం తెలిసి చెప్తారా? అంతటా మారు మనసు అంతటా మారు మనసు. నీ ఇంట్లోనే మారు మనసు పొందలేని వాళ్ళు ఉన్నారు. కొడుకులు, కోడన్లు కదా, బంధువులు, దూరస్తులు, సమీపస్తులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వియంకులు, భర్తలు, భార్యలే నమ్ముకోలేదంట. వారి విషయమే దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటే సంఘము అనిపించుకున్న వాళ్ళు పక్కదారులకు పడుతున్నారా? స్ట్రైట్ లైన్లో లేరా? అభిత్రతలకు వెళ్తున్నారా? కామకొత్తంలోకి వెళ్తున్నారా? లోకంలోకి వెళ్తున్నారా? దేవమా ఏం చేశాడంట? లోకమును స్నేహించి నన్ను విడిచి, సేవకుల్ని విడిచిపెట్టి, సంఘాలను విడిచిపెట్టి వంకర మార్గంలోకి వెళ్ళిపోయి తెస్సలోనికకు వెళ్ళాను. తెస్సలోనికలో వ్యాపారం ఉంది. ఈనాడు చాలా మంది వ్యాపారంలోకి వెళ్తున్నారు. ఇంకేమి ఉండే ఆర్జన చాలక ముందుకేమొస్తుందో ఏమో అని వ్యాపారం సరళతలో నుంచి వెళ్ళిపోతున్నారేమో. దేవుడు చెప్పాడా? యోనాకేం పని తర్షీషులో వెళ్ళమని చెప్పింది? ఎక్కడికి? నువ్వు నేనువేకి వెళ్ళమన్నాడు. అక్కడ ఉంది ఉపదేశం, అక్కడ పోయి చెప్పయ్యా అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? నేను పోయి వాళ్ళు మారు మనసు పొందుతారు, దేవుడు కరుణాత్ముడు, మళ్ళీ వాళ్ళని ప్రేమిస్తాడులే వద్దని చెప్పి తన సొంత జ్ఞానాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన తర్షీషుకి వెళ్ళిపోయాడు. తర్షీషు వ్యాపార కేంద్రం. చేప నోట్లకు పడజేసి
భూమి అంతంలోనికి వెళ్ళిపోయేటట్టు చేసి మళ్ళీ తీసుకొచ్చాడు దేవుడు. అన్ని కష్టాలు రప్పించాలనా దేవుడు? భూమి అంతలకి పోనీ వాళ్ళ, భూమి అట్టడుగు భాగానికి పోనీ వాళ్ళ దేవుడు? చేప గర్భాల్లోకి వెళ్ళిపోవాలా మనము? అంత విపత్తు రావాలా ప్రియులారా? ఆయన కంటే కొత్త నిబంధన లేదండి యోనాకి. మన కొత్త నిబంధనలో సమాప్తము చేయబడే అని చెప్పే వరకు కూడా సంపూర్ణమైన ప్రతి ఉపదేశం రాయబడి ఉండగా దేమాలాగా యోనాలాగా యహలోకమును స్నేహించి వెళ్ళిపోదామా? ఈ భార్య ఏం చేసింది? ఒక భర్తని విడిచిపెట్టి ఆలోచన లేకుండా, తండ్రితో చెప్పకుండా, నాన్న సమయం పాడిద్దాం, చేసింది తప్పు నేను కదా, నేను తప్పు చేసిన దానికి ఆయన కోపం నుంచి వెళ్ళిపోయాడు, నేను సారీ చెప్పుకుంటానులే నాన్న, వద్దు, రెండో ప్రయత్నం చేయొద్దు, అసలు తప్పు నాది, ప్రథమ దోషిని నేను అని తండ్రితో జ్ఞానంగా కుటుంబ జీవితాన్ని కట్టుకోలేదు. కానీ వ్యభిచారి అయిపోయి భర్త బ్రతికి ఉండగానే వేరే కాపురంలోకి ఆమె వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. నీతి విలువలు వాళ్ళకి లేవండి. క్రైస్తవులకు విలువలు ఉన్నాయి. అందుకే గ్రంథం ఇచ్చాడు, ఏ దేవుడు ఏ జనాంగమునకు ఈలాగు చేయలేదు. వాక్యం వేగంగా పరిగెత్తే వాక్యం. యాకోబు యొక్క సమాజ స్వాస్థ్యం అంటే ఇది. భూములు, బుట్టలు, వెండి, బంగారులు వాళ్ళు ఇచ్చిన పొలాలు కాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన స్వాస్థ్యం కాదు. యాకోబుకు సమాజ స్వాస్థ్యం 12 గోత్రాలకు వాక్యమే. ఈనాడు నీకు నాకు సెంటు భూమి లేకపోవచ్చు ప్రియులారా, ఏముంది? దైవ గ్రంథము దేవుడు ఇచ్చాడు. ఇది మన సమాజ స్వాస్థ్యం. దీన్ని మనం ప్రేమిస్తున్నామా? ఇది మనం లవ్ చేస్తున్నామా? ఈ గ్రంథాన్ని, దేవుని తర్వాత ఈ గ్రంథానికి అట్రమోస్ట్ విలువ మనం ఇస్తున్నామా? చదివేదాన్ని మాత్రమే కాదు ప్రియులారా, దాన్ని పాటించాల. మన జీవితంలో మిళితమైపోవాలి వాక్యం. ఎందుకు వినులు విందుగా వినాలి? ఎవరు ఎలా చెప్తారో అని విందామని మాత్రమేనా? దేవుడు మాట్లాడుతున్నాడు కాదా వాక్యం ద్వారా? అందుకే వాక్యమైన దేవుడు అని చెప్పుకుంటున్నాం కదా. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య సంచరించను అని చెప్పుకుంటున్నాం కదా. దేవుడు తన నామం కంటే గొప్పగా చేసింది ఏంటంట? ఆయన పేరున పక్కన పెడతానంట కదా, ఆయన వాక్యాన్ని ఆయన స్థిరపరిచే దేవుడు. భూమి ఆకాశం అన్న లయమైపోతాయి, కానీ నా మాటలో ఒక సెంటెన్స్ కాదు దేవుడు చెప్పింది. 0 అయినా 0.5 అయినా పొల్లు అయినా కూడా పోదు. నా మాట ఖచ్చితం అంటున్నాడు దేవుడు. అటువంటి ఖచ్చితమైన వాక్యాన్ని పారేస్తున్నాం మన జీవితంలో, తొలగద్రోస్తున్నాం, వాక్యంను పక్కన పెడుతున్నాం. మన నాలెడ్జ్, మన సొంత స్వాభిప్రాయాలు, మన యొక్క ఇష్టాలు పెట్టి జోడీకరిస్తూ, మన రిజర్వేషన్స్ అన్ని పెట్టి మన జీవితాలు, మన కుటుంబ జీవితాలు, మన పిల్లల జీవితాలు, సంఘ జీవితాలు, అన్ని జీవితాలు మనమే మిడిల్ చేసుకుంటున్నాం, మెసప్ చేసుకుంటున్నాం, పాడు చేసుకుంటున్నాం. ఎందుకంటే స్వాభిప్రాయం వచ్చింది, సొంత తెలివి వచ్చింది, సొంత ఉపదేశాలు వచ్చినాయి, మన ఆలోచనలు వచ్చినాయి. అమ్మాయి జీవితం రెండవసారి తండ్రి మాట విని పరాయవని పంచలోకి వెళ్ళిపోయినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు లేడు, వస్తాడు. వచ్చే లోపల నీవు నేను ఎవరు పంచన ఉంటాం? సంఘంలో ఉన్నట్లుగానే ఉంటున్నాం, కానీ ఎక్కడో పోయింది, సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయినాం, సైడ్ వేస్లోకి వెళ్ళిపోయినాం. కానీ దేవుని స్ట్రైట్ లైన్లో ఉన్నట్లు నటిస్తున్నాం. ఇలాగే ఆలస్యం చేస్తే మన జీవితంలో మన అభిప్రాయాలు అంటే కొన్నిసార్లు దేవునికి దాచుకుంటామంట. దాచుకుంటే మాత్రం దేవునికి భయపడలేదా, బయట పెట్టలేదా? తూరు రాజు అధిపతితో ఆ తేజ నక్షత్రం దేవుడు చెప్పాడు, దేవునికి తగినంత అభిప్రాయం నీలో ఉంది.
అన్నాడు దేవుడు. దేవునికి ఉండే అభిప్రాయం లాగా అభిప్రాయం ఎవరుకుందంట? సాతానుడైన తేజస్సు నక్షత్రానికి ఉంది. దేవుని అభిప్రాయాలు దేవునికి చెందినవి. దేవుని స్థానంలో దేవుని అభిప్రాయం వీడికెందుకు? దేవుని కంటే అందుకే ఏమనుకున్నాడు? సర్వోన్నతుని మీద నన్ను నేను హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదికి ఎక్కుదును, మేఘ మండలముకి ఎక్కిపోతాను అనుకున్నాడు. వెంటనే డౌన్ చేసేసాడు. పాతాళంలో కానీ నరకంలో కానీ మూలకే, అక్కడ కూడా సెంటర్ ప్లేస్ లేదు నీకు, అక్కడ కూడా ఏలుబడి నీకు లేదు, అక్కడ కూడా నీకు పెత్తనం లేదు అని తీసి పారేశారు. కొమ్మను నరికేసినట్టు నిషిద్ధమైన కొమ్మగా చేశాడు. ప్రియులారా, దేవుని అభిప్రాయం కంటే ఆయన తెలివి కంటే నీ తెలివి ఎక్కువైనట్టుగా అనుకుంటున్నావా? తమ తలంపులను లోపల మరుగు చేసుకొని వారికి శ్రమ అన్నాడు. దేవుని చిత్తం పక్కన పెట్టి మన తలంపులను మన అభిష్టాలను నెరవేర్చుకున్న వారికి శ్రమ అన్నాడు. మన హృదయాలు చాలా మోసకరం, మనల్ని మనమే మోసగిస్తాయి. అవి మోసకరమైన ఆలోచనలు పుట్టిస్తాయి. ఈ ఆలోచన దేవుని నుండి వచ్చిందా, నా మోసకరమైన హృదయంలో నుంచి వచ్చిందా అని పరీక్ష చేసుకోవాలి. అందుకే పెళ్ళిళ్ళు అర్జెంటుగా ఎప్పుడు చేసుకోకూడదు. దేవుని చిత్తంలో నానబెట్టాలి, ప్రార్థనలో నానబెట్టాలి, వెయిట్ చేయాలి. దేవుని చిత్తమైనవి నిలుస్తాయి, కానీ దేవుని చిత్తం కానీ నిలవండి. ఏమాయి అలాగూ స్నేహితునిగా భావించుకొనినా ఆ యొక్క స్నేహితునికి ఇవ్వబడినట్టుగా మనం చూసుకుంటున్నాం. ప్రభు వచ్చే లోపల ఏం చేస్తున్నాం? ఆ మోషే వాడు ఏమయ్యాడు? 40 రోజులైంది అని తిని త్రాగుటకు ఆడుటకు లేచినట్టు విధానాల్లో చాలా మంది ఆడుకుంటున్నారు. టీవీలతో ఆడుకుంటున్నారు, ముచ్చట్లతో ఆడుకుంటున్నారు, జబర్దస్తులతో ఆడుకుంటున్నారు. కొన్ని వస్తున్నాయి వీడియోలు, కడుపుబ్బ నవ్వుకోండి అని చెప్పి అలాంటి వీడియోలు పెట్టుకుంటున్నామా మనము? కడుపుబ్బ నవ్వుకోండి అని పెడుతున్నారు కదా కొన్నిటిని, వాటిని పెట్టుకుంటున్నామా మనము? అన్యజనులు సంభ్రమపడి నోర్లన్నీ కూడా వైడన్గా తెరిచి ఆహా అని నవ్వుతున్నారు. నవ్వే దినాలు కాదు, మీ ఏడుపులను మీ యొక్క నవ్వును దుఃఖమునకు మార్చుకోండి అన్నాడు దేవుడు. ప్రియులరా, సమాజాలు చెడిపోతున్నాయి, ఎప్పుడో చెడిపోయాయి. సంఘాలు చెడిపోతున్నాయి. సంఘాలే చెడిపోయినప్పుడు సమాజాలు ఇంకేంటి, అవి ముందే చెడిపోయాయి. సంఘమే అదే కంచెనే చేని వేసిందంట. భక్తులైన వారు కూడా చెడిపోతున్నారు. యాకోబు 4:4 ఏ మాట ఉందండి? కంఠస్థం చెప్పగలరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని తెలియదు. మీరు ఎరగరా? ప్రేమ ఇహలోకము నుండి నన్ను విడిచి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అనుసరించేవాడుగా ఉండకుండా ప్రభా, ప్రత్యేకింపబడిన జనాంగంగా, ప్రత్యేకింపబడిన గుంపుగా మేము ఉండగలుగుటకు సహాయం చేయండి ప్రభా. నాయన, నీ గుణాతిశులను ప్రచురం చేసే విధంగా మేము ఉండగలుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం. కనుక ప్రియులారా, చాలా మంది యేసు ప్రభు రాకడ చివరిలో ఆలస్యమైందని లోకంలోకి వెళ్ళిపోయారేమో. వాళ్ళకు దేవుడు పెట్టిన పేరేంటి? యాకోబు 4:4 వ్యభిచారిణులారా. సంవత్సరం భార్య ఏమైపోయింది ఇప్పుడు? భర్త బ్రతికి ఉండగా వేరొకరికి చెంతకు వెళ్ళిపోయిందంటే ఆమెను ఏమనాలి? వ్యభిచారిణి. కోపము తెప్పించిన భార్య ఇప్పుడు ఏమైంది? వ్యభిచారిణి అయిపోయిన భార్య, సంసోను భార్య. యేసుక్రీస్తు పెళ్లి భార్య వ్యభిచారిగా ఉందంటే కారణం వెళ్ళి ఇంకో పురుషునితో పాపం చేయడం మాత్రమే కాదు,
లోకంలో ఉంటే అంతేనే. లోకంలో ఉంటే మీకు మీరే ఆలోచన చేసుకోండి, ఏ లోకంలో ఉన్నామో ఆలోచన చేసుకోండి. దేవుని సన్నిధికి దూరము చేసే వ్యాపారంలో ఉన్నాం. దేవుని సన్నిధికి దూరం చేసే ఏ సీరియస్ లో ఉన్నాం. సీరియల్ చూసే టైం ఉందండి. 66 గ్రంథాలు వచ్చేసా నీకు? వచ్చేస్తాయా? కల్పన కథల వైపు తిరుగు కాలం వచ్చిందంటే అది లోకం కాదా? పిచ్చపాటి మాట్లాడుతున్నావంటే లోకం కాదా? తంటాలు, తగాదాలు, ఆత్మీయంగా నేర్పులేని మాటలు, వితర్కాలు, దేవుని వాక్యం నుండి తొలగించేవి ఎన్నున్నాయి నీ జీవితంలో? వేరే సంఘస్థులు వేరే వాక్యం నేర్చుకుంటా ఎంత మరి మనోహరమైన విషయం అది. పరిశుద్ధ లేఖనాలు ఎంత అవసరం, నేర్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. మన జీవితం అలాగ మనం కాలం గడపవలసిన వారంగా ఉండగా దావీదు అంటాడు 1వ కీర్తనలోనే, ఎంతసేపు ధ్యానించాలంటండి దేవుని వాక్యం? దివారాత్రంలో దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరను నాటబడిన వాడే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. ఫలముందా? ఆత్మఫలముందా? ఆత్మల సంపాదన ఫలముందా? సత్క్రియలనే ధనముందా? వాక్యము జ్ఞానం మనకుందా? ఉపదేశించే స్త్రీలుగా ఉన్నామా? ఎంత ఆత్మీయంగా ఎదగవలసిన వారంగా ఉన్నాం. రక్షించబడి బాప్తిసం తీసుకుని చర్చ్ గోయింగ్ హ్యాబిట్ ఉంటే చాలు, ఆధారం వస్తే చాలు. చాలా మందికి ఇన్ని ఏళ్ళైంది ఉపదేశ క్రమము చొప్పున నియమ కుడికలకు వచ్చేది నేర్చుకోనే లేదు. మనం స్కూళ్ళకు, కాలేజీలకు, ఉద్యోగాలకు వేరే ఊర్లో ఉన్న ఉద్యోగాలు చేసి వస్తాం. దగ్గర ఉన్న ఒకే ఊర్లో ఉన్న దేవుని సంఘానికి రామండి. మన పిల్లలను కర్ర తీసుకొని తరుముతాం. పిల్లలు స్కూళ్ళకు నిన్ను నన్ను తరిమే వాళ్ళు ఎవరు? నియామ కూడికలు ఎవరునూ రారు. యాజకులు ఏడుస్తున్నారంట, గుమ్మములు ఏడుస్తున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు గమనించడం లేదు అర్థం కాదండి. దేవుని దగ్గర తీర్పులో మనం నిలబడాలి. వాక్యంలో మనం చక్కగా గమనించవలసిన వారంగా ఉన్నాం. 15వ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈరోజు 2 అంశాలు చూసాము. భర్తకు కోపం తెప్పించిన భార్య, ఆ తర్వాత వ్యభిచారం అయిపోయిన భార్యగా మనం చూస్తున్నాం. ఏం వ్యభిచారం అంటే, ఈ లోకాన్ని స్నేహిస్తే, లోకమును మనం దేవుని యొక్క మరి సన్నిధి కంటే ఎక్కువగా ప్రేమిస్తే వ్యభిచారమైనట్టే. ఇంకా దాన్ని మీరే మరి అర్థం చేసుకొని వివరించుకోవాలని మనం చేస్తున్నాం. 15వ అధ్యాయం 1వ వచనం. కొన్ని దినములైన తర్వాత గోధుమ మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి, అంతఃపురంలో ఉన్న నా భార్య యుద్ధకు నేను పోదుననగా, ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించుతు అనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చుతుని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కని కాదా? కొన్ని దినములైన తర్వాత చూడాలనిపించిందంట సంసారానికి. ఎవరిని? భార్యను. భార్యను. పోయిందనా పోలేదనా? భార్య మీద కోపం పోయిందా పోలేదా? పోయింది. కోపం పోయింది. భార్యను చూడాలనుకున్నాడంట. కొన్ని దినములైన తర్వాత, వాళ్ళు పాత నిబంధన కాలం కాబట్టి కోపము కొన్ని దినాలు వరకు ఉండింది. కానీ కొత్త నిబంధన ప్రకారము భార్యాభర్తల కోపం వస్తే ఎంత లోపలే వెళ్ళిపోవాలంట? లోపలే వెళ్ళిపోవాలంట. సూర్యుడు అస్తమించారు. కనుక ప్రియులారా, ఎవరైనా ఇంకా భర్తలతో మాట్లాడకుండా ఉన్నారా?
స్త్రీలమైన మనకి ఎంత రోషమైనప్పుడు పురుషులకు పుట్టే రోషం ఇంకెక్కువ ఉంటుంది కదా. కుటుంబాన్ని మనం కట్టుకోవాలి కదా. అన్ని స్త్రీ కాబట్టి ఫిలిస్తీయురాలు తన తప్పును ఒప్పుకోవడానికి రాలేదండి. నువ్వు కాకపోతే ఇంకోరని వెళ్ళిపోయింది. తండ్రి మాట వినింది. మనం మన ప్రభు దగ్గరికి రావాలి, మన భర్తల దగ్గర రావాలి, సారీ అడుక్కోవాలి. మొదటి ముద్దాయి అతడే అయినా కూడా మనమే ఒకవేళ సారీ అని చెప్తే తప్పేమీ లేదు అని నేర్చుకుంటున్నాం. కనుక ఆయన భార్యను చూడవచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వచ్చినప్పుడు ఎలా వచ్చాడంట? కొన్ని దినముల తర్వాత వచ్చాడంట. మా ప్రభువు కూడా వస్తాడండి. ఎప్పుడు వస్తాడు? ఇప్పటికి ఎన్నేళ్ళు అయింది అని వెళ్ళిపోయి? 2020 అయింది. 26. ఇప్పుడైతే ఎక్కడున్నాడంట? వాకిట్లోనే ఉన్నాడంట. వాకిట్లో ఉన్న వ్యక్తి లోపల అడుగు వేయటానికి ఎన్ని నిమిషాలు కూడా పట్టదు కదా. వెంటనే వచ్చేస్తాడు ప్రభు. చాలాసార్లు చెప్తానే ఉంటాను. ఎప్పుడో చదివాను పెళ్ళైన కొత్తలో ఒక మ్యాగజైన్, అది ఏంటో నాకు గుర్తులేదు ఇప్పుడు. యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి రావడానికి 1/11 సెకండే చాలంటండి. సెకండ్ అంటేనే చిన్న ముళ్ళు అలా తిరుగుతూనే సెకండ్ అంటాం. దాన్ని 1/11 అంటే ఒక సెకండ్ను 11 భాగాలు చేస్తే ఒక భాగానికి ఎంత వస్తుంది? ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఎంత స్పీడ్గా వస్తుందో దేవుని రాకడ. ఏ క్షణంలో అయినా ప్రభు రావచ్చు. మనం అనుకుంటున్నాం ఇంకా ఇన్ని ఏళ్ళు, ఇంకా 10 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు, నా తరంలో రాదు, నా పిల్లల తరంలో రాదు, నా పిల్లల తరంలో వస్తుంది, ఇంకా ఎక్కడో మా మనవడాలు పెళ్ళైనాక వస్తుంది అనుకుంటున్నామేమో. ప్రభు ఎప్పుడు తండ్రి పొమ్మంటాడో కుమారుని కూడా తెలియదంట. ఆ మర్మం ఏంటో మనకు అర్థం కాదు. అంత త్వరలో వస్తూ ఉన్నాడు. మనం ఏ పంచలో ఉన్నాము? సాతాను చెరిపిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నామా? జ్ఞాపకించుకుందాం. వస్తూ ఉండగా ఆయన ఏం చేశాడు చెప్పండి? ఒట్టి చేతులతో వచ్చాడా? భార్యను చూడవచ్చినప్పుడు ఏం తీసుకొచ్చాడు? మేకపిల్లను. ఎందుకు మేకపిల్లను తీసుకొచ్చాడు? ఎందుకు మేకపిల్లను తీసుకొచ్చాడు? విందు చేసుకోవడానికి డిన్నర్ విందు చేసుకోవడానికి. ఆ అమ్మాయిని చూడవచ్చినప్పుడు 14:10లో ఏం చేశాడు? అప్పుడు 14:10లో ఆ స్త్రీని చూడబోయినప్పుడు విందు చేశాడు. సంసోను విందు చేశాను. చూడబోయినప్పుడు విందు చేశాడు. మళ్ళీ ఇప్పుడు చూడాలనిపించింది భార్యని. మళ్ళీ విందు చేస్తున్నాడు. భార్యను చూసినప్పుడెల్లా, భార్యతో మాట్లాడినప్పుడెల్లా ప్రభు విందే చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనకు విందు పెట్టడం లేదా ప్రభు? వాక్యం అనే విందు పెట్టడం లేదా? ₹1,00,00,000 మూట అయిన ఈ వాక్యాన్ని, ఇంత ఖరీదైన వాక్యాన్ని ఏ హోటల్ ఇస్తుంది? ఏ రెస్టారెంట్ ఇస్తుంది? ఎవరు చేసి పెట్టగలరు? ఈ బిర్యానీ మించిన ఈ పరలోకపు రాజ్య మాటల మూట ఎవరు మనకు పెట్టగలరు? వాక్యోపదేశం యొక్క విలువ ఎంత గొప్పది! దావీదు గ్రంథంలో రాయబడింది కదా, ఏమంట? క్రొవ్వు మెదడుల కంటే విలువైందని మనం చదువుకుంటున్నాం. ఆయన వాక్యం ఎలాంటిదంట? వెండి బంగారం నాణముల కంటే కోరదగినది అని చదువుకుంటాం. వాక్యపు విందు పెడుతున్నాడు. రేపు ప్రభు మనల్ని చూడ్డానికి మాత్రమే కాదండి, కొనిపోవడానికే వస్తున్నాడు. ఈయన చూడ్డానికి మాత్రం వచ్చాడు కదా, లోకరీతిగా ఈ లోకానికి. ఎవరు? భార్యను చూడ్డానికి సంసోను వచ్చాడు. ప్రభు చూడ్డానికి మాత్రమే వస్తున్నాడా? కొనిపోవడానికి కూడా వస్తున్నాడు.
ఆ పరలోకంలో విందు పెడతాడు. గొర్రెపిల్ల మహోత్సవం, వివాహ మహోత్సవంలో విందు. ఆ విందు ఎంత ఘనంగా ఉంటుందో, ఎన్ని ఐటమ్స్ ఉంటాయో, ఆకలి అయితేనేది కాదు, ఎన్ని వడ్డిస్తాడో. తాను కూర్చోబెట్టుకొని, తాను మనల్ని కూర్చోబెట్టుకొని తువాలు నడుముకు కట్టుకొని ఆయన మనకు తృప్తి తీరా వడ్డించి వాడై ఉన్నాడు. తనకు కష్టపడి పనిచేసిన వారిని ఆయన ఆ వాక్యాహారంతో, లేకపోతే తన యొక్క పరలోక విందుతో మనం తృప్తి చేయాలనుకుంటున్నాడు. ఆయన ఎలాగూ సంసోను మేకపిల్లతో వచ్చాడో, ప్రభు ఇంకా దేనితో వస్తాడో మన దేవుని వాక్యంలో మనం చూసుకున్నాం. అప్పుడు దేవుని వాక్యంలో నుండి 22వ అధ్యాయం రెవల్యూషన్లో, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 12వ వచనం చదువుతారు ఎవరైనా? వచ్చేటప్పుడు మన ప్రభు ఏం తీసుకుని వస్తాడు? 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వచ్చుచున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు? వచ్చేటప్పుడు ఏం తీసుకొని వస్తాడంట ఆయన? వానికి నేను క్రియ చొప్పున ప్రతి వానికి సిద్ధపరచు జీతము నా యొద్ద ఉన్నది. జీతం పట్టుకొని వస్తున్నాడు ఆయన. దేన్ని బట్టి జీతము? జీతం ఎట్లా వస్తుందంట? ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకును. యేసు ప్రభు కొరకు ఏం కష్టాలు అనిపిస్తున్నావు సోదరి? ఏ కష్టం ప్రభు కొరకు పడుతున్నావు? దేవుని చర్చికొచ్చి కూర్చున్నదే ఒక కష్టమా నీకు? ఒక ఆత్మని తీసుకొని రావడానికి కష్టం ఏమైనా పడుతున్నామా? ఏదైనా నష్టపోతున్నామా? కొంత త్యాగం చేస్తున్నామా? కొన్ని పనులు పక్కన పెడుతున్నామా? కొంత డబ్బు ఖర్చు పెడుతున్నామా? కొంత సమయమును వెచ్చిస్తున్నామా? కొంత టైంను వెచ్చిస్తున్నామా దేవుని వాక్యం ధ్యానించడం కోసం? కొంత ప్రయాణం చేయగలుగుతూ ఉన్నామా? కొంత టఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతున్నామా? కష్టం లేనిది ఏ పని జరగదండి. ప్రభు కొరకు కష్టపడుతున్నామా? ప్రతి వానికి తన క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతాల బిల్లులు దేవదూతలకి క్లర్క్లాగా అర్పగించడండి. తాను సిద్ధపరిచిన జీతం తీసుకుని వస్తున్నాడు ఆయన. జీతం వద్దండి. ఈ లోకంలో చదువుకున్నాను, ఇంత చదువుకున్నానే, ఇంట్లో వంటలు వండేదానికైనా నేను పెళ్లి చేసుకుంది? ఉద్యోగాలు పరిగెత్తాలని ఈనాడు ప్రతి ఒక్కరు కూడా తమ కాళ్ళ మీద నిలబడాలన్నిటికీ పురుషుల మీద డిపెండ్ అయి ఉండాలని చెప్పి ఉద్యోగాలకు అర్రులు చాచి వెళ్తున్నారే కదా స్త్రీలు కూడా. ఇంట ఉండి పని చేసుకోవాలని దేని వాక్యం చెప్తుంది. సరే, భర్తకు సహాయకరంగా ఉందాం అనుకుంటారా? ఇంటి పనులు చేసి వెళ్ళండి, పర్వాలేదు, మంచిదే. కానీ వాట్ అబౌట్ ప్రభు యొక్క పని ఏంటి? ఆయన కొరకు ఏం కష్టపడుతున్నాం మనం? జీతం వచ్చినప్పుడు ఎంత సంతోషం వస్తుంది కదా, ఎంత ఆనందం వస్తుంది కదా. అక్కలు తీరుతాయని, స్వాతంత్రం, స్వావలంబనం కలుగుతుందని ఎంత ఆనందిస్తాము. పరలోకంలో జీతాలు చేసిన వారు జీతం పుచ్చుకున్నప్పుడు నీకెంత జీతం, నాకెంత జీతం, నీకెంత వచ్చింది అనుకోమా? ముచ్చట్లు వేసుకోమా? ఈ మాటలు ఎంత ఆనందదాయకంగా ఉంటాయి ప్రియులారా. ప్రభు కొరకు ఏ కష్టము చేయకపోతే ఆమెనని ముసుగేసుకొని 2 చందాలు మాత్రం వేసేసి వెళ్ళిపోతున్నామా? మళ్ళా వారానికి మాత్రమే కనబడతామా? ఇదే కష్టమైందా? చాలాసార్లు అనుకుంటున్నారు, ఏం వచ్చినావా ఈరోజు అంటే, కేజక్క రమ్మని ఒకటే చెప్తా అంటే వచ్చినాను. కొద్దిమంది అలా అంటారంట. కేజక్క కోసం వస్తామా? ఫలానా బ్రదర్ కోసం వస్తామా? హెచ్చరించే వాళ్ళు హెచ్చరించక మానరు ప్రియులారా. అదే మన సమాధానం. ప్రభు రమ్మన్నాడా? ఎవరు రమ్మన్నారు? ఆ దినము సమీపించడం మీరు చూచుకోలేదు.
మరి ఎక్కువగా అలాగూ చేయండి అని అంటే రావాలని మనకు లేదా మనసు? నా పిల్లలు లెక్కలేని దినములు నన్ను మరిచారంటున్నాడు దేవుడు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే, కన్యక తన ఆభరణను మరచిన, పెళ్లి కుమార్తె తన వడ్డానమును మరచిన, నా పిల్లలు నన్ను లెక్కలేని దినములు నన్ను మర్చిపోయింది. దేవునికి ఏం సమాధానం చెప్తుంది? చిన్న చిన్న విషయాలలో మనం నెగ్లిజెన్స్ చూపిస్తున్నామే ప్రియులారా? ఆలోచించేయండి. దేవుని మాటల చేత మనం హెచ్చరించును గాక. సమయం అవుతుంది కనుక నేను ఇక్కడికి స్టాప్ పెడతాను. దేవుని చిత్తమైతే మళ్ళీ మనం నేర్చుకున్నాము. ఆయన absence లో మనం ఏం చేస్తున్నాం? ఆయన కొరకే కనిపెట్టుకొని ఉన్నామా? ఆయన రాకడ కోసం వేచి ఉన్నామా? మన స్థానంలో మనం కనిపిస్తామా? మన స్వరం వినిపింప చేస్తామా? మనం కనబడతామా? మన సీట్లలో లోకంలో కనబడతామా? వేరువాని పంచలో కనబడతామా? దేవుడు స్నేహితునిగా భావించుకొనిన ఆ సాతాను, ఆ కెరూబు, ఆ యొక్క అపవిత్రమైన స్థలానికి మనం వెళ్తామా? సరళతలో నుండి పక్కకు వెళ్ళిపోతామా? ఆల్రెడీ వెళ్ళిపోయామేమో. సైడ్ ట్రాక్లో నుంచి మళ్ళించుకుందాం. ప్రభు సన్నిధిలో మనం పరీక్ష చేసుకొని మన జీవితాలను దిద్దుకుందాం. ఆయన కొరకు నిలిచిపోయిన భార్యగా, ఆయన పేరే మోసుకున్న వెళ్ళి భార్యగా ప్రభు కొరకు నిలిచిపోతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించిందాక. ఈరోజు అక్క చెప్పిన వాక్యంలో